100 మంది పేద విద్యార్థులు, ఓకే, 100 మంది పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ నేను ఇవ్వబోతున్నా. ఏ ఒక్కరిని కూడా నేను సెలెక్ట్ చేయను. ఓకే, కరీంనగర్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, 66 డివిజన్స్ ఉన్నాయి, 66 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టూడెంట్ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అనేది. సో వాళ్ళే సెలెక్ట్ చేస్తే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మిగతా 34 కూడా ప్రజాప్రతినిధులే. సో నేను సెలెక్ట్ చేసేవారు ఒక్కరు కూడా కాదు. సో దయచేసి నా దగ్గర సెలెక్షన్ కోసం రాకండి. ఓకే, ఒకటి, ఇది ఎందుకు చేస్తున్నా, ఎందుకు చేయాలి ఇది అంటే, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాను. పేద కుటుంబం, నాకు నా మామయ్యలు, బాబాయిలు, ఓకే, ఈవెన్ ఫ్రెండ్స్ ఆర్థికంగా సాయం చేస్తారు కాబట్టి నేను ఇవాళ మీ ముందు ఇలా నిలబడి ఉన్నా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది బాగా చదువుతారు. ఓకే, మన పిల్లల కంటే వాళ్ళే బాగా చదువుతారు. డబ్బులు ఉండవు, బుక్స్ కొనడానికి డబ్బులు ఉండవు, యూనిఫామ్కి డబ్బులు ఉండవు, ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. ఓకే, వాళ్ళకి మన హెల్ప్ అవసరం. మనం వాళ్ళకి సాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఓకే, సో అలా ఒక 100 మందికి నేను సాయం చేస్తే అందులో నాకంటే గొప్ప డాక్టర్స్ తయారవుతారని ఆశించి, ఓకే, మంచి ఇంజనీర్స్, అలా సమాజం, సొసైటీ అనేది బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఓకే, సో ఇది నాలాగా ఒక ఎగ్జాంపుల్ నేను సెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక చిన్న డాక్టర్ని, 10 లక్షల రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్. గొప్ప వాళ్ళు, బాగా సంపన్నులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే ఏమైతే అంటే ఒక మంచి సొసైటీ ఏర్పడుతుంది. రేపు ఒక మంచి సొసైటీ ఏర్పడితే రేపు ఎవరు ఉంటారండి సొసైటీలో? మీరు, నేను ఉంటాం, మన పిల్లలు వెళ్తారు. మనం ఎంతసేపు మన పిల్లల గురించి ఆలోచిస్తే ఏమైతే మన దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి కానీ సొసైటీ బాగుండదు. అప్పుడు మన పిల్లలు హ్యాపీగా ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మీరు శ్రీలంక తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, వెనిజువేలా తీసుకోండి, బాగా డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు సేఫ్గా లేరు. సో ఇదొక్కటి, ఇది నా ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఒకటి, సో ఇది స్కాలర్షిప్ అయిపోయింది. ఎండ దెబ్బ, వడదెబ్బ మనకు తగలొద్దంటే మనం 3 తాగాలి. ఏంటవి? మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లెమన్, నిమ్మరసం. ఓకే, ఎందుకు? వాటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓకే, లెమన్ జ్యూస్లో అయితే వైటమిన్ సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? బాడీ హైడ్రేట్ అవుతుంది, కూల్ ఉంటుంది. ఎండ దెబ్బ, వడదెబ్బ మనకు తగలదు. మరి ఈ ఎండలో మనకు వడదెబ్బ తగలాలి, ఓకే, హీట్ స్ట్రోక్ మనకు తగలాలంటే మనం ఏం తాగాలి? షుగరీ డ్రింక్స్, అంటే ఈ కూల్ డ్రింక్స్, ఓకే, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, డూప్లికేట్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్ ఏదైతే ఉంటాయో అందులో ఇంత ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, మిగతా అంతా షుగరీ వాటర్. ఆ షుగర్ వల్ల ఏమవుతుంది? బాడీ ఇంకా డిహైడ్రేట్ అయిపోతుంది. కొన్ని డ్రింక్స్లో కెఫిన్ ఉంటుంది, అది ఇంకా డేంజరస్. ఓకే, సో మనం ఏమేమి తాగాలి? లెమన్ జ్యూస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు. ఇంకోటి ఆలోచించండి, మనం ఈ కూల్ డ్రింక్స్ తాగితే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? అమెరికాకి వెళ్తాయి. అమెరికా వాడు ఏం చేస్తాడు? ఆ డబ్బులతో చిన్న చిన్న దేశాలని బెదిరిస్తాడు, వాళ్ళ మీద బాంబులు వేస్తాడు, రౌడీజం చేస్తుండు కదా. అదే డబ్బులతో మనం మజ్జిగ కొంటే, మజ్జిగ తాగితే మన పేద రైతులకు ఆ డబ్బు చెందుతుంది. ఓకే, వాళ్ళ కడుపులు నిండుతాయి. సో మనం ఏం తాగాలి? సో రౌడీకి డబ్బులు ఇస్తారా? రైతుకి డబ్బులు ఇస్తారా? ఇండియాకి డబ్బులు ఇస్తారా? అమెరికాకి డబ్బులు ఇస్తారా? ఇండియా అన్నారు కాబట్టి మీ అందరికీ నా తరఫున మజ్జిగ ఫ్రీ. థ్యాంక్ యూ సార్. షుగర్ పేషెంట్ కోకోనట్ తీసుకోవచ్చా? కొబ్బరి నీళ్ళ కొద్దిగా తాగొచ్చు, కొద్దిగా పర్లేదు. షుగర్ ఎక్కువ ఉండదు దాంట్లో, కానీ తాగొచ్చు అన్నా కానీ ఎక్కువ తాగకూడదు, కొద్దిగా తాగొచ్చు. థ్యాంక్ యూ సార్. మిల్క్ అండ్ లైట్ టీ, షుగర్ పేషెంట్ మిల్క్ లేకుండా టీ తాగితే మంచిది. మిల్క్ షుగర్ లేకుండా డికాక్షన్ చేసుకుని తాగితే నేను అదే తాగుతాను. బ్లాక్ కాఫీ చాలా మంచిది. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? సార్, కరీంనగర్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? సార్, కరీంనగర్ కాకుండా ఎక్కడెక్కడి నుంచి పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి ఆఫర్ ఇస్తే కనుక హ్యాపీగా ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చాను నేను. సార్, ఆఫర్ అంటే ఏం చేయమంటారు సార్? చెప్పండి. ఫస్ట్ స్టెప్, తర్వాత స్టెప్ సార్ కొంచెం నంబర్ సార్. మమ్మీ, అమ్మ నిజం చెప్తున్నా,
ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ నేను ఏదో ఒక లింక్ చేసి పంపించాను అనుకోండి, దాని మీద డూప్లికేట్ వాళ్ళు డబ్బు చేసే అవకాశం ఉంటుంది. అవునవును. అందుకే ప్రాపర్గా మంచిగా సెక్యూర్డ్ లింక్ నేను పంపించాలి మీకు. అందుకోసమే టైం పడుతుంది. మీరు ఒకసారి తెలుసుకోండి, ఒక సెక్యూర్డ్ లింక్ ఒక యాప్ తయారు చేయాలంటే కనీసం 2-3 నెలలు పడతాయి. కానీ దాన్ని నేను ఒక 1 monthకి డ్రాగ్ చేసిన ఒక 10-15 డేస్లో లింక్ వస్తుంది. ఆ లింక్ మీ అందరికి నేనే షేర్ చేస్తా. అది చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ముందే వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మమ్మీ ఇంకోటి చెప్తున్నామా, 75 మెంబర్స్ నేను చూడగలను మమ్మీ. నిజం చెప్తున్నామా, మీరు కూడా నా తల్లు లాంటి వాళ్ళు, చెల్లె లాంటిదా. నేను చూసినప్పుడు నేను ప్రాపర్గా నీ వ్యాధి నేను తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి, కానీ వచ్చింది కదా అని ఏదో రాయలేం కదా మమ్మీ. సో మీరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మమ్మీ మీరు డాక్టర్లకు కూడా ఇలానే మీటింగ్ పెట్టి అవును. మీలాంటి డాక్టర్లు తయారు చేస్తే ఎక్కడ వాళ్ళకి అక్కడ అయిపోతుంది సార్. ఐఎంఏ వాళ్ళను మీరు ఒక్కళ్ళే చేసరికి అందరూ ఇక్కడ సార్కి ఇది చేస్తారు. లేదు మమ్మీ, డాక్టర్లు చాలా మంచి వాళ్ళు, నాకంటే గొప్ప డాక్టర్లు ఉన్నారు అమ్మ. సార్, మీలాగా మంచి మనసున్న డాక్టర్లు తయారు చేయండి. అది అంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఒకటి మీలాగా dedication లేదు సార్. పబ్లిక్లో వాయిస్ ఏమి ఉన్నది సార్ అంటే వస్తే మీరు చూసిన పేషెంట్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100% సక్సెస్ అయిన వాళ్ళు సార్. గొప్పతనం కాదు. ఇప్పుడు Feedback తీసుకొని వచ్చినాం సార్. నేను మంచిర్యాల అవుతున్న 300 కిలోమీటర్స్ వచ్చిన సార్ దేవాపురం సార్. ఎందుకు సార్ అంటే చూసి సక్సెస్ అయిన వాళ్ళు మీ చేయబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం సార్. ఎందుకు సార్ అది గొప్పతనం కోసం అంటే మేము పొడుగుతాం సార్. అది 100% సక్సెస్. ఏం లేదు సార్, నిజం చెప్తున్నా. నేను ఒకటే మీకు బేసిక్ టిప్స్ చెప్తా. ఒకటి, మనం ఇండియన్స్ ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటలేము. నేను వచ్చిన వాళ్ళని మంచి క్వాలిటీ ప్రోటీన్ తినమంట, ఓకే. అండ్ అనవసరంగా మందులు వాడుకుని తక్కువ చేస్తా. మందులు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తా. అన్నిటికంటే ముఖ్యం ఆ దేవుడు ఉన్నాడు. సో నేను ఎవరిని మంచి చేస్తలేను, ఆ దేవుడే మంచి చేస్తున్నా. నాకంటే అందరు డాక్టర్ గొప్ప వాళ్ళు. ఇంకా సబ్మిషన్ సార్, ఇప్పుడు ప్రోటీన్స్ అంటే హార్ట్ పేషెంట్ మటన్ తినొచ్చా సార్? కొద్దిగా తినొచ్చు బాపు, కొద్దిగా. మరీ బాపు మటన్ సాచురేటెడ్ ఫ్యాట్ లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఎగ్దమ్ ప్రోటీన్ తీసుకోకపోతే ఇంకా డేంజరస్. మీరు హార్ట్ పేషెంట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, అది డేంజరస్ ఇంకా. అట్లా ఓకే. ఈ కోడిగుడ్డుల ఎల్లోది సార్, ఎల్లో తినాలా గుండెపోటు మనిషి బాపు. మమ్మీ కొలెస్ట్రాల్ తింటే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగదు, ఓకే. అది ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది, ఓకే. సో 2024-25లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అది రికమెండేషన్ లేదు అది. సో మీరు తినొచ్చు, కొలెస్ట్రాల్ తినొచ్చు. 2-3 కోడిగుడ్లు నీలం సహా తింటే ఏం కాదు మీకు, ఓకే. తినండి. హార్ట్ పేషెంట్స్ కూడా కొద్దిగా తినొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే అది చాలా రేర్. అలాంటి వారు అంతే, అందరు తినొచ్చు. నెయ్యి తప్పితే ఇంకోటి అంటే గుడ్డు మాంసం తినలేని వాళ్ళకి అంటే కొంచెం అవి అలవాటే లేదు, తినలేదు. ప్యూర్ వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఉండాలంటే మీరు అన్ని రకాల పప్పులు తినాలి. ఏదో ఒక పప్పులని సబ్జెక్ట్ రాత్రి పూట నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఏ పప్పు అయినా ఏ పప్పు అయినా, ముఖ్యంగా పెసరపప్పు చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఆక్సిడేట్స్ తక్కువ ఉంటాయి. కానీ మీరు అన్ని పప్పులు తినాలి, వేరే మార్గం లేదు. పప్పులు కానీ నానబెడితే ఏమైతే దాని లోపల సాపోనిట్స్ అని ఉంటాయి, అవి మనకు పేగులకి మంచిది కాదు, అవి వెళ్ళిపోతాయి. సో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అది వాటర్ డ్రైన్ చేసి ఆ పప్పు వండుకోవచ్చు. అట్లా డ్రైన్ చేసేయాలి. డ్రైన్ చేసేయాలి, వాటర్ ఉంది. ఓకే ఓకే మమ్మీ, ఇంకేం డౌట్స్ లేవు కదా? పెసరపప్పు గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు సార్. నేను 1.5 month నుంచి ట్రై చేస్తున్నా సార్, మీ అపాయింట్మెంట్ దొరకలేదు. సో నేను మొన్న నైట్ వచ్చాను సార్, సండే మార్నింగ్ ఇక్కడ దిగాను. 3:30 కల్లా వచ్చాను నేను. 3:30 నుంచి వెళ్ళి అంటే మీరేమన్నా అంటే రిక్వెస్ట్లో ఏదన్నా దొరికిద్దేమో అపాయింట్మెంట్ అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను. 9 వరకు వెయిట్ చేశాను. మళ్ళీ వెళ్ళి 9 o'clock వచ్చాను, దొరికింది. మళ్ళీ ఇక్కడ వచ్చాను, అమ్మని తీసుకొని వచ్చేసాను. ట్రై చేసి ఇంకా రాత్రి చాలా మెసేజ్ పెట్టండి, కాల్ లిస్ట్ కూడా చూడండి. మార్చ్ 2 బిఫోర్ నుంచి చాలా ఉన్నాయి. అదే బాబు, నేను అందుకే నేను స్టేటస్ కూడా పెట్టినా మమ్మీ, పెట్టారు. రాకండి 15 రోజుల వరకు రాకని పెట్టినా కదా నాన్న. చెప్పారు సార్. ఇది ఉంటుందని నాకు తెలుసు. అంటే రిక్వెస్ట్ ఏమైనా సండే అయినా అపాయింట్మెంట్ దొరికిద్దేమో అని చెప్పేసి ట్రై చేశాను నేను. మార్నింగ్ 9 o'clock వరకు వెయిట్ చేశాను సార్. ఒక్కసారి తీసి 5వ తారీఖు తర్వాత చేయండి అన్నారు, మళ్ళీ తీయట్లేదు. ఇక నైట్ వచ్చి 10కి నడవలేని స్థితిలో వచ్చి కూర్చుని పోయాం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయండి సార్. మమ్మీ ఇంకో 10-15 డేస్ మీరు వెయిట్ చేస్తే ఆన్లైన్ యాప్ రీస్టార్ట్ అవుతుంది, ఆన్లైనే అవుతుంది. మీరు ఎవరు రావాల్సిన అవసరం ఉండదు. హాయిగా ఉంటుంది సార్. ఇవన్నీ అరే తీసుకుంటే ప్లీజ్, రియలీ సారీ. అంటే మాకు అవసరం లేదు. బాధేస్తుంది మాకు. అదొద్దు సార్. సారీ చేస్తే చెప్పండి సార్, సారీ చెప్పండి సార్ యూఆర్ జెంటిల్మెన్ సార్. సార్. మీరు సారీ చెప్పండి సార్, మీరు చాలా సారీ మేము చేస్తారు, మీకు మీరు సార్ చెప్పండి. చెప్పాలి సార్. మీరు చెప్పకూడదు సార్. అంటే మీరు ఇబ్బంది పడితే నాకు బాధ లేదు సార్, మీ స్థాయి అవుతుంది, చాలా బాధ అవుతుంది. నాకు మీ బాధ స్థాయి పర్లేదు సార్, మీ ఇబ్బంది పడదు, మీ స్ట్రగుల్ పడుతుంది సార్, మీ స్ట్రగుల్ పడుతుంది. ప్రోటీన్ అసలు అపాయింట్మెంట్ దొరికింది, అదృష్టం సార్. 5th నుంచి ట్రై చేస్తున్నాం. కాల్ ఏమైందంటే ఇప్పుడు రోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోలేరు. కాల్ మీకు కాల్ చేయండి, బిజీనే వస్తుంది. ఇప్పుడు Busy వస్తుంది. 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 ఎందుకంటే అది అసలు ఎవరితో మాట్లాడటం లేదు, అది పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అలా సార్, దేవుడు- ఇలాంటి మెంటాలిటీ ఉన్న డాక్టర్లైనా ఇక్కడ మేమే మీకు పాద నమస్కారం చేస్తాం సార్. యూఆర్ నెక్స్ట్ టు గాడ్.
ప్లస్ కాబట్టి ఇంత మంది చూడాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం డాక్టర్ అరేంజ్మెంట్ సార్ చేసుకోండి. మంచి మంచి హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చినాం సార్. నువ్వు ఎక్కడ వైజాగ్, బెంగళూరు, రాజమండ్రి అక్కడ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఇంత డాక్టర్ను అరేంజ్మెంట్ చేసుకుంటే మీకు సేఫే కదా. మేము చాలా ఇన్స్పైర్ అయినాం సార్ మీ వీడియో చూసి. మళ్ళీ ఎవరు మమ్మీ నేను ఎవరిని సెలెక్ట్ చేయాలి సార్ ఇప్పుడు దాన్ని వాడు మీకు దేవుడు అది ఇచ్చింది సార్, అది అందరు కాదు. వందల కోట్లున్నా 1000 కోట్లున్న దేవుడు కాదు. మీకు ఆ దేవుడు వరం ఇచ్చిండు, ఆ శక్తి ఇచ్చిండు. ఎందుకు సార్ అంటే మీకు చేయబడితే అందరూ మంచిగా దేవుడే సార్ రూపాయలు మనం ఫిబ్రవరి 11th మమ్మీ బర్త్డే రోజు సార్ మేము ఇచ్చినాం సార్. నేను మంచిగా అవుతుంది దేవాపురం వచ్చినండి అంటే దొరికింది అమౌంట్ దొరికింది వచ్చింది సార్. ఎందుకంటే మీకు చేయబడితే సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మకం సార్ అది. అన్న. సార్ నా చేయి పడితే సార్ కాలేదు, అది ఆ దేవుడి దయ ఉంది. ఇంకా మీరు కూడా ఫాలో అయ్యారు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎవరు లేదు సార్ డాక్టర్స్. ఇది డాక్టర్ అరేంజ్మెంట్ చేసుకో బాగుంటుంది మా ఆలోచన సార్. వైద్యో చేస్తాను. నారాయణ హరి అన్నారు. దేవుడే మీరు ఎందుకంటే మీరు ఒక్కరు ఇబ్బంది పడకుండా మీరు మంచి ఫస్ట్ మీరు మంచిగా ఉండాలి సార్. మా అందరికీ మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీరు నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను అన్ని విషయాలు వీడియోస్లో చెప్తున్నా, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ఒక 1 month ఫాలో అయినారు అనుకోండి, సగం రోగాలు పోతే అక్కడే. మీరు చూడండి, వీడియోస్ చూడండి, అవి ఫాలో అయితే Total మీకు చూసినాం సగం సార్. తగ్గుతుంది. తగ్గకపోతే ఎప్పుడు సార్ మీరు ఒక మాట అన్నారు సార్, బ్లాక్ టీ తాగుతారని. అదే షుగర్కి బీపీకి సంబంధం ఉంటుంది సార్. మమ్మీ ఉప్పుకి బీపీకి, ఉప్పుకి షుగర్కి. ఉప్పుకి షుగర్ 100%. కొంతమంది తగ్గినా ఇంకా తగ్గినా కానీ మళ్ళీ వేసుకొని తింటుంటారు కదా. ఉప్పుకి షుగర్కి సంబంధం లేదు. బీపీకి ఉంటుంది. బీపీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సాల్ట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకపోవచ్చు.